మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కోడి పందాలు మొత్తం హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే రాజానగరానికి సంబంధించిన శ్రీరాంపురం బరిలో అయితే బుల్లెట్ పందాలు జరుగుతున్నాయి. కోడి పందం కొట్టు బుల్లెట్ పట్టు అంటున్నారు నిర్వాహకులు. రోజుకి ఒక బుల్లెట్ చొప్పున 3 బుల్లెట్లు అయితే ఇప్పటికే అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ గతంలో కూడా ఇలాగే బుల్లెట్లు గిఫ్ట్గా అరేంజ్ చేసామని చెప్తున్నారు. పూర్తిగా 5 పందాలలో 3 పందాలు ఎవరైతే గెలుస్తారో వారికి అయితే పూర్తిగా అయితే ఈ బుల్లెట్ని ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే బుల్లెట్కి సంబంధించిన పోటీలు అయితే మొదలైంది. ఇప్పుడే చూసుకున్నట్లయితే మనకి ఆ పందెం అంతా కూడా సిద్ధమైంది. పెద్ద ఎత్తున లేడీస్ కూడా చేరుకున్నారు. లేడీస్ కూడా పెద్ద ఎత్తున కోడి పందాలను వీక్షించేందుకైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, ఇటు పక్కన లేడీస్కి సంబంధించిన గ్యాలరీస్ కావచ్చు, కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ లేడీస్ అందరూ కూడా చూసే విధంగా అయితే ఇప్పటికే కోడి పందాల బిల్లులను అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క లేడీస్ కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో సైతం వచ్చి ఆహ్లాదకరంగా చూసే విధంగా అయితే కోడి పందాల నిర్వాహకులు అయితే బిల్లులు అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 బుల్లెట్లు 3 రోజుల పాటు ఇస్తామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ముందు నుంచి కూడా కోడి పందాలకు సంబంధించిన అప్డేట్స్ పెడుతూనే ఉంటారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 5 పందాలు జరుగుతాయి. 5 పందాలకి 3 పందాలు ఎవరైతే గెలుచుకుంటారో వారే మాత్రమే విజేతలుగా నిలుస్తారు. వారికి బుల్లెట్ ప్రజెంటేషన్ కూడా స్పాట్లో బుల్లెట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం ఇలాంటి బుల్లెట్ పందాలు కావచ్చు, కారు పందాలు కావచ్చు, ఇలాంటివి గతంలో కూడా మనం చూసాం. అయితే ఉత్సాహంగా వీరందరూ కూడా తిరిగిస్తూ ఉంటారు. ఆ కోడి పందాలను ఎల్ఈడి స్క్రీన్స్ మీద చూపిస్తున్నారు. అయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా వీక్షించే విధంగా అయితే కోడి పందాలు తిలకించేందుకు అయితే వీలుగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు పందెం అయితే ముగిసింది. ఆల్మోస్ట్ పందెం ముగిసే స్థానానికి అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు బుల్లెట్కి సంబంధించి 5 పందాలు జరుగుతాయి. 5 పందాలకి 3 పందాలు ఎవరైతే గెలుచుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మనం టోటల్గా చూడొచ్చు హడావుడి మామూలుగా లేదు. ఒక పక్కన బుల్లెట్ పందాలు జరుగుతున్నాయి, మరొక పక్కన వేల రూపాయలు అయితే చేతులు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన శ్రీరాంపురం మొత్తం కూడా పందెం రాయుళ్ళు అందరూ కూడా ఇప్పటికే పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకి పెద్ద ఎత్తున తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా బుల్లెట్ను గెలుచుకున్న వారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. బాబురావు గారు, గతంలో మీరు ఇక్కడ పందాలు బుల్లెట్ గెలుచుకున్నారు, ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ పందాలు జరుగుతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలుచుకుంటారు అనుకున్నారు? ఈసారి 2 వైపులు కూడా నాకు బ్రదర్స్ లాంటి ఇద్దరు కూడా బాగా అంటే 3-2 దాంట్లో ఒక తమ్ముడు గెలుచుకున్నాడు, ఇంకో తమ్ముడు ఓటంపాలేడు అంతే. అంటే ఇప్పుడు బుల్లెట్ గిఫ్ట్ పెట్టడం అనేది ఇక్కడ ఒక స్పెషాలిటీగా మారిపోయింది ఈ బిరికి సంబంధించి. గతంలో 3 బుల్లెట్లు కూడా మీరే గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఎన్ని టీంలు ఉంటాయి, సుమారుగా ఎంతమంది తలపడచ్చు రేపు? దాదాపుగా ఇక్కడ 6-7 టీంలు పైన ఉన్నాయండి. అంటే వివిధ ఊర్ల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారులు కానీ వాళ్ళు కానీ కోళ్ళని తయారు చేయడం కానీ ఇంకోటి కానీ చేయడం, సరదాగా ఇక్కడికి వచ్చి కాసేపు కాలక్షేపం మన సంక్రాంతి పండుగలను కొద్దిగా బాగా చేసుకుంటారండి. 3 రోజులు ఖచ్చితంగా కోడి పందాలు అనేది ఎప్పుడు కూడా అందరికీ ఆనవాయితీగా మారిపోయింది. సో ఈసారి కోడి పందాల ఉత్సాహం ఎలా ఉండబోతుంది ఈసారి? ముందుగా గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పాలంటే నిజంగా ఇలాంటి క్రీడలను కూడా కొద్దిగా అంటే పండగ 3 రోజులు కొద్దిగా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు మంచిదే నిజంగానే. అంటే ఏదో డబ్బులకు జూదం ఆడుతున్నారు అనేది కాకుండా దీన్ని ఒక కోడి పందెం దానిలాగా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు ఈ 3 రోజులు సరదాగా వచ్చి ఒక కుటుంబం మొత్తం అందరూ చూస్తున్నారు లేదో, ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మొత్తం పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సరదాగానే ఆడవాళ్ళు కూడా చాలా హ్యాపీగా గడుపుతున్నారండి. ఇక్కడ తినడానికి అన్నీ ఉన్నాయి, తాగడానికి నీళ్లు, మొత్తం బాత్రూమ్స్ కానీ ప్రతిదీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా, చాలా హుందాతనంగా, చాలా గొప్పగా జరుగుతుందండి ఈ పందాలు. ఇది చూసుకున్నట్లయితే కోడి పందాలను నిర్వహించడంలో మహిళలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కలిసి వచ్చి చూసే విధంగా అయితే ఏర్పాట్లు చేశామంటున్నారు. తాగడానికి మంచినీళ్ళతో దగ్గర నుంచి వాష్రూమ్స్ కావచ్చు, అదేవిధంగా తినుబండారాలు కావచ్చు, అన్నీ కూడా దొరికే విధంగా అయితే ఆహ్లాదకర వాతావరణంలో కోడి పందాలను నిర్వహించుకుంటున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.